ఎవరు ఎవరు తలుపు కొట్టేది? ఎవరిని అడిగితే చెప్పరే? పదండి పదండి. తలుపు కొట్టింది ఎవరు? రే రచన, గాయత్రి, ఏంటి ఆటలుగా ఉందా? ఇంకొకసారి రావాలి చెప్తా. ఇప్పుడు నా వంతు. నేను వెళ్ళి డోర్ కొడతాను. మీరు షాంపూ వాటర్ బాత్రూమ్ ముందు పోయండి. ఆ తర్వాత ఆనంది బయటకొచ్చి ఆ వాటర్లో కాలు వేసి జారి పడుతుంది. దాంతో దాని కాలు విరుగుతుంది. కంపెనీకి రాకుండా ఆగిపోతుంది. గేమ్ ఓవర్. మీరు రెడీగా ఉండండి. ఓకే. ఎవరది? ఎవరు అని అడుగుతున్నాను, చెప్పండి. పోయండి 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 పోయండి. ఎవరిని అడుగుతుంటే చెప్పరేంటి? ఎవరది? అమ్మా 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 గాయత్రి అమ్మా. పదండి. అయ్యో ఆనంది, 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 ఏమైందమ్మా? ఎలా పడ్డావే? చెప్పమ్మా, అసలు ఏం జరిగింది? ఎవరో బాత్రూమ్ డోర్ చాలా సార్లు కొట్టడంతో అబ్బా బయటకు వచ్చి చూశాను. నీళ్ళు నేను చూసుకోలేదు, కాలు జారి పడ్డాను. అసలు బాత్రూమ్ డోర్ కొట్టింది ఎవరు? తెలీదు మేడం గారు. బాత్రూమ్ తలుపు కొట్టింది ఎవరో చెప్పండి. ఇలాంటి పనులు ఇంకెవరు చేస్తారు మేడం? ఈ మిత్ర గ్యాంగ్ పనే అయి ఉంటుంది. హే రెజినా, హోల్డ్ యువర్ టంగ్. నిన్ను ఆనంది విషయంలో ఏం జరిగినా దానికి మేమే కారణం అంటావేంటి? అమ్మా మేడం, ఇది షాంపూ కలిపిన వాటర్. ఖచ్చితంగా ఆనంది పడేలా చేయాలని వాళ్ళు చేసిన ప్రీ ప్లాన్. మేడం, ముందు ఆనందిని రూమ్ లోకి తీసుకెళ్తాం. ఆనంది, మెల్లగా లేమ్మా.
ఎస్ ఎస్. కాస్త ఓర్చుకో. హాస్పిటల్కి వెళ్దామా? వద్దు మేడం గారు, నొప్పి తగ్గిపోతుందిలే. అది చెప్పాల్సింది నువ్వు కాదు, డాక్టర్. రేపు కంపెనీలో చాలా ముఖ్యమైన పని ఉంది గాయత్రి, ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. అలాంటప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే త్వరగా తగ్గుతుంది కదా. అవునే అవునే, డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా. లేదే, రేపు ఖచ్చితంగా కంపెనీకి వెళ్ళి మిషన్ కుట్టాలి. నువ్వెప్పుడు టైలర్ అయ్యావే? ఇవాళే. అదేలా ఆనంది? అలా ఉషాక్కతో కరుణాకర్ గారితో పోటీలో గెలిచి నేను హెల్పర్ కాదు టైలర్ నని నిరూపించుకున్నాను. ఇది సంగతి. ఇది ఖచ్చితంగా వాళ్ళ దిష్టే. నరదిష్టికి నాపరాయి కూడా పగిలిపోతుంది. ముందు నీకు దిష్టి తీయాలి. గాయత్రి, మేడం, వెళ్ళి కర్పూరం తీసుకురా. ఈ టాలెంట్ ఏదో ముందే చూపించుంటే ఈ పాటికి పెద్ద టైలర్ అయిపోయేదానివి కదే. ఇదిగోండి మేడం. దేనికైనా టైం రావాలి కదా. ఆనంది, నువ్వు రెస్ట్ తీసుకో, తెల్లారేసరికి తగ్గిపోతుంది. అలాగే మేడం గారు. ఆనంది, అశ్విన్కి వీడియో కాల్ చేసి తనకి జరిగింది చెప్తావా? అమ్మో వద్దు, ఇప్పుడు ఈ విషయం తెలిస్తే వెంటనే వస్తాను అంటాడు. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు అని వాళ్ళ అమ్మగారు గొడవ చేస్తారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పు? రేపు కంపెనీలో నేనే చెప్తానులే. సరే సరే, పడుకో.